కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. దిస్ ఇన్ ద లాస్ట్ 1-2 decades-లో మోహన్ కృష్ణ గారిది ఒక ఎరా అండి. ఆ ఎరాలో హీస్ మేడ్ సమ్ బ్రిలియంట్ అమేజింగ్ ఫిలిమ్స్. అది ఇంకొక 40 ఏళ్ల తర్వాత కూడా వీ కెన్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అట్లాంటి సినిమాలు ఆయన చేసి ఉన్నారు. వ్యక్తిగతంగా నేను ఆయనకు ఒక పెద్ద అభిమానిని. సో ఆయన పిలిచి నాకు నిజంగా ఒక కథ చెప్తున్నా అంటే, నేను పిల్లగాడు ఇట్లా ఐస్ క్రీమ్ ఇస్తే ఎట్లా ఉరుకుతారో అట్లా పోయినా నేను బేసికలీ. సో ఐ డింట్ కౌంట్ ఎనీ ఆఫ్ హిస్ ప్రీవియస్ స్టోరీస్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వారు చేసిన సినిమాలో నేను ఇంకా 3-4 చూడను కూడా చూడలేదు, అంటే మిగతా అని చూసి ఉంటాను. బట్ ఐ జస్ట్ లవ్ హిస్ రైటింగ్ యాజ్ అ స్టైల్ అండ్ ఐ లవ్ హిస్ వెరీ మేకింగ్ ఆఫ్ యాజ్ అ స్టైల్. నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఈ కథ మోస్ట్ ఇంపార్టెంట్లీ వారు రాసిన కథ, అండ్ ఇలాంటి కథ ఈ టైంకి నాకు అవసరం అని అనిపించింది. ఎందుకంటే ఇందాక మనం అనుకున్న పాయింట్ ఏంటంటే, లైక్ మనము స్పేస్లో రాకెట్ పంపించే ముందు కూడా పూజ చేస్తాం, రైట్? కరెక్ట్. దట్ ఈస్ అవర్ కల్చర్ అండ్ దిస్ ఇస్ మై ఫిల్మ్ ఇస్ లైక్ దాట్. నేను ఎంత మోడర్న్ అయినా ఉండొచ్చు, నేను పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో CEO అయినా అయి ఉండొచ్చు, బట్ ఐ విల్ డూ మై డూ డెలిజెన్స్, రైట్? సో ఇప్పుడు రాజమౌళి గారు నెక్స్ట్ హీల్ మేక్ అ పాన్ వరల్డ్ సినిమా. ఆయన కూడా రోజు ముందు కెమెరా ముందు పూజ చేస్తారు దానికి కూడా. సో దిస్ ఇస్ దట్ ద ట్రెడిషన్స్ ఆర్ ఎట్ ప్లేస్, ద కల్చర్ ఈజ్ ఎట్ ప్లేస్, అండ్ సో ఈజ్ యువర్ రీజనింగ్. సో దీన్ని అంతటినీ ఈ సినిమాలో చెప్పడం ట్రై చేశారు ఆయన. అది ఇదంతా చాలా హ్యూమరస్గా, అది ఆయన అసలు and he has Mohan sir has a very very unique రైటింగ్ టాలెంట్. పదప్రయోగం అంటాం కదా, పదప్రయోగం అంటే ఉన్న పదాలని డిఫరెంట్గా ఎట్లా వాడచ్చు అనేది చాలా కొంతమంది రైటర్లు మన దగ్గర ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఐ ఫీల్ మోహన్ గారు టాప్స్ దట్ లిస్ట్ అనేది నా ఉద్దేశం. ట్రైలర్లో కొన్ని డైలాగ్స్ విన్నప్పుడు ఆ వన్ లైనర్స్ అట్లా పంచ్ అట్లా పడినప్పుడు మాత్రం అమేజింగ్. యా, సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇదేంటంటే ఇది చాలా రోజులైంది ఇలాంటి, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు కామెడీలో కూడా వివిధ రకాలు ఉంటాయి. మనం టీవీలో క్లీన్ కామెడీ రాయడం కూడా చాలా కష్టం దీప్తి. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్, బికాజ్ ఎందుకంటే మనం ఎదుటివాడు ఏం చెప్తే నవ్వుతాడు అనేది మనకు తెలియదు. అది ఇట్స్ కాన్స్టెంట్లీ ఇట్ ఈస్ ఎవాల్వింగ్ యాజ్ అ ప్రాసెస్, అండ్ మోహన్ గారు డస్ దాట్. ఏం లేదు, ఆయన కూర్చొని రాస్తూనే ఉంటారు అట్లా కరెక్ట్గా వచ్చేదాకా. హీ వర్క్స్ క్లోజ్లీ విత్ యాక్టర్స్. హర్ష గారు, దాని తర్వాత వెన్నెల కిషోర్ గారు, వీళ్ళకి అసలు కామెడీ టైమింగ్ వేరే లెవెల్ ఉంటుంది, వేరే లెవెల్ అసలు. ట్రూ టెరిఫిక్ యాక్టర్స్ అండ్ సో మచ్ ఫన్. వైజాగ్ ఎపిసోడ్స్ అయితే వీ హ్యాడ్ లావ్డ్ అబ్బా, చాలా మస్తు ఉండే అనమాట. దట్ 10 days we were in Vizag, it is all about laughing harder, eating harder, and then అసలు వర్కింగ్ harder. That is like that అనమాట. చాలా బాగుంది. బిహైండ్ ద సీన్స్ ఏమన్నా అసలు పొట్ట చెక్కలైపోయే లాఫింగ్ సీక్వెన్స్ ఏమన్నా ఫేస్ చేశారు, అది షేర్ చేస్తారా అంటే ఏం చెప్తారు? షూటింగ్లో ఐ థింక్ మేము ఫస్ట్ డే వీఆర్ డూయింగ్ ఒక సీన్ అనమాట, అది ట్రైలర్లో ఉంది. సుందర్ పిచ్చేలాగా మీరు అంత పిచ్చైపోతున్నారంటారు అనేది. దట్ హోల్ థింగ్ వాజ్ సచ్ అ బ్లాస్ట్ టు వర్క్ అనమాట. అప్పుడే మంచిగా బీచ్ ఫేసింగ్ బేసిక్లీ. ఆ హిల్ కూడా చాలా మంచి ప్లాట్ దొరికింది అక్కడ. ఆర్ మేనేజర్స్ గాట్ అ బెస్ట్ డీల్. అక్కడ ఆ రోజు రోజంతా అక్కడే ఉండి అక్కడే షూట్ చేసి మధ్యాహ్నం ముగ్గురం భోజనం చేయడం, ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్. అండ్ కిషోర్ అన్న ఎక్కడికి వెళ్ళినా సరే బెస్ట్ షెఫ్ ఎక్కడ ఉంటాడు, బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని. అండ్ ఇద్దరు ఫుడ్ ఈజ్ బై ద వే. సో వీళ్ళు ఏం తెస్తున్నారు ఫుడ్కి అనేది నాకు చాలా ఎక్సైటింగ్ ఉంటుండే. దట్ ఈస్ హౌ ఐ యూస్ టు లుక్ ఫార్వర్డ్ టు.